వాట్సాప్ కంటే చాలా సులువుగా చాలా కష్టపడి పంపిస్తుంటారు వాట్సాప్లో. దానికంటే చాలా సులువుగా మన పోస్టర్ ఈ యాప్లో పెడితే అనేక మంది చూస్తారు, చాలా ఈజీగా కూడా చూస్తారు. వాట్సాప్లో పెడితే ఆ పోస్టర్ పైకి వెళ్ళిపోతుంటుంది, వేరే వాళ్ళు వెనకాల పంపిస్తుంటే మనం పంపించింది పైకి వెళ్ళిపోతుంటుంది. అంటే ఇదిగో ఇక్కడ ఈ లింక్ ఇస్తున్నా కదా, ఈ లింక్తో మీరు క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ ఇన్స్టాల్, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కనుక ఓపెన్ అని వచ్చింది. ఇక్కడ ఇన్స్టాల్ అని ఇస్తే ఇన్స్టాల్ కొడితే ఇన్స్టాల్ అయిపోతుంది. ఇప్పుడు ఓపెన్ చేస్తే యాక్టివేషన్ కోసం మనం ఫోన్ నెంబర్తో యాక్టివేషన్, ఏ వర్గం అంటే విద్యార్థి ఎవరైనా, చాలామంది యేసుప్రభు అంటే ఇష్టం ఉన్న ప్రతి వాళ్ళు దీన్ని చేసుకోవచ్చు, అందరికీ ఉపయోగం. సో నేను పాస్టర్ కింద చేస్తా. యాక్టివేషన్ పేరు, ఇంటి పేరుతో సహా మోసిగంటి జోసా. ఓకే, 10 అంకెల నెంబర్ చేయాలి. +91 అక్కర్లేదు. 7075482184. అది నా నంబర్ కాదు, చివరి నంబరు 2 బదులు 4 పెట్టాను. ఆల్రెడీ ఆ నెంబర్ ఉంది కనుక. పాస్వర్డ్ 8 నుంచి 16 వరకు ఎదురు నంబర్స్ అన్నా లేకపోతే అక్షరాలన్నా కలిపన్నా పెట్టుకోవచ్చు. మినిమం 8 ఉండాలి. నేను ఫోన్ నెంబర్నే పాస్వర్డ్గా పెట్టుకుంటాను. 7075482184 గుర్తుండడానికి. మన జిల్లా ఎంపిక చేసుకోవాలి, ఏ జిల్లా అనేది. కృష్ణా జిల్లా. ఓకే, స్క్రోల్ పైకి అంటే స్క్రోల్ అవుతుంది, మన జిల్లా వచ్చినప్పుడు చేసుకోవాలి. ఓకే, జిల్లా తర్వాత నియోజకవర్గం చేయాలి, మండలానికి వెళ్ళిపోకూడదు. నియోజకవర్గం సెలెక్ట్ చేస్తేనే, నియోజకవర్గం అంటే ఎమ్మెల్యే నియోజకవర్గం తెలిసిపోతుంది ఆటోమేటిక్గా మీకు ఏ నియోజకవర్గం అనేది. మచిలీపట్నం లేకపోతే పెడన. ఓకే, ఈ నియోజకవర్గంలో ఉన్న మండలాలే ఇక్కడ వస్తాయి. బొంటుమిల్లి మండలం, ఆ మండలంలో ఉన్న పంచాయతీలు వస్తాయి. బర్రిపాడు, అంతే, ఇంకేమీ లేదు. సబ్మిట్, ఈ గ్రీన్ బటన్ కొడితే మనకి యాక్టివేషన్ అయిపోతుంది. ఈ బ్లూ బటన్ ఏంటంటే ఇంతకుముందే మనం కనుక రిజిస్టర్ అయిపోయి ఉంటే లాగిన్ అవ్వడానికి అది. ఓకే, నేను గ్రీన్ బటన్ కొడుతున్నా. ఇదిగో యాప్ యాక్టివేట్ అయినది. ఫోన్ నెంబర్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. ఓకే కొడితే ఇక్కడికి వస్తాం. మనం దేని కింద ఎంటర్ చేసుకున్నాం? పాస్టర్ కింద. తర్వాత మొబైల్ నెంబరు 7075482184. పాస్వర్డ్ కూడా నాది అదే కదా, 7075482184. ఓకే, లాగిన్ అయింది. ఒకసారి లాగిన్ అయితే చాలా పద్దాకా అడగదు, అది సేవ్ చేసుకుంటుంది పాస్వర్డ్. ఇప్పుడు దీంట్లో చాలా ఉన్నాయి, మీకు ఇది చూపిస్తాను. మీటింగ్ పోస్టర్, ఇదిగో మీటింగ్ పోస్టర్ సబ్మిషన్. ఇది మీటింగ్ చూడడానికి, మనం ఎంటర్ చేసిన మీటింగ్లు చూడడానికి. సో ఎంత బ్యూటిఫుల్గా చూడండి పోస్టర్, చాలా సింపుల్గా. ఇదిగో ఈ ఫస్ట్ది లొకేషన్, గూగుల్ లొకేషన్. చాలామంది వాడుతున్నారు ఇప్పుడు గూగుల్ లొకేషన్. ఆ గూగుల్ లొకేషన్ కూడా పెట్టచ్చు మనం. యూట్యూబ్ పెట్టచ్చు, ఫేస్బుక్ పెట్టచ్చు. అనేక మంది మనం చూసినట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చాలామందికి పంపిస్తుంటాం. ఇక్కడ చాలా ఈజీగా పెట్టచ్చు. మీటింగ్స్ గురించి ఇన్ఫర్మేషన్ కోసం ఇది నంబరు, ఇది కొడితే డైరెక్ట్ మనకు కాల్ వెళ్ళిపోతుంది. మరింత సమాచారం, ఇంకా మీటింగ్స్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే కింద. సో ఇంత బ్యూటిఫుల్గా చాలా మీటింగ్స్ అన్నీ ఒకే చోట. మనం చాలా మీటింగ్స్ అయిపోయాయి. మరి చూసేవాళ్ళు ఎట్లా అంటే పైకి వచ్చి ఇక్కడ సెర్చ్, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వాళ్ళకి కావాల్సిన మీటింగ్లు చూసుకోవచ్చు. ఇదిగో కూటములు, సువార్త కూటాలా, ఉద్యోగ కూటాలు కావాలా, నాకు స్వస్థత కూట కావాలా, ఏ కూటాలు కావాలి, లేకపోతే ఇవన్నీ కాదు ఇతర కూటాలు కావాలా, అంటే ఇవన్నిటి కాకుండా మిగతా కూటాలు ఏమైనా ఉన్నాయా. సో అలాగే ఇది క్లిక్ చేసి మనం ఉపవాస కూటాలు కావాలి నాకు. ఇక్కడ కిందకి వచ్చే ఓన్లీ ఈ మిగతాయి నాకు ఏమక్కర్లేదు, ఉపవాస కూటాలు మొత్తం రాష్ట్రం అంతా ఉపవాస కూటాలు కావాలి. సెర్చ్ చేయండి, ఇక్కడ క్లిక్ చేస్తే
ఉపాస్ కోటాలు లేవంట. ఇంకేం కోటాలు పెడదాం? ఉద్యోగ కోటాలు ఉన్నాయేమో చూద్దాం. ఉద్యోగ కోటాలు వచ్చాయి కింద, ఇవిగా ఉద్యోగ కోటాలు. నాకు అలా కాదు, నా డెనామినేషన్ కావాలి. ఉద్యోగ కోటాలు ప్లస్ డెనామినేషన్. ఉద్యోగ కోటాలు నా డెనామినేషన్. బైబిల్ మిషన్ కావాలి, బైబిల్ మిషన్ కావాలి. సెర్చ్ చేయాలి, లేవు బైబిల్ మిషన్కి సంబంధించి. పెంతుకొస్తు ఉన్నాయా చూద్దాం. వాళ్ళు ఎంటర్ చేసుకుంటే వస్తాయి, ఇక్కడ వచ్చాయి. ఇక పెంతుకొస్తు డినామినేషన్కి సంబంధించి. ఇలాగా ఎన్నైనా మనం ఫిల్టర్స్ పెట్టుకోవచ్చు. ఈరోజు జరుగుతుంది, ఈరోజు జరిగే మీటింగ్లు ఎక్కడన్నా ఉన్నాయా చూసుకోవచ్చు. ఇదిగా 2 సార్లు క్లిక్ చేయండి. ఒకళ్ళు రాకపోతే ఈరోజో లేకపోతే రేపో డేట్ వైజ్ కూడా మనం మీటింగ్లు చూసుకోవచ్చు. అలాగే జిల్లా, నాకు ఈ జిల్లా ఫలానా జిల్లాలో మీటింగ్ కావాలి, లేకపోతే ఫలానా నియోజకవర్గంలో కావాలి. నియోజకవర్గం కావాలంటే జిల్లాని సెలెక్ట్ చేయాలి ఫస్ట్. అనంతపురం జిల్లాలో ఫలానా నియోజకవర్గంలో కళ్యాణదుర్గు, రాప్తాడు లేకపోతే గుంతకల్లో కావాలి అంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఫలానా మండలం అంటే మండలం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. పమిడి సెర్చ్ చేసుకోవచ్చు. ఫలానా పంచాయతీలో కావాలి అనుకుంటే కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. సరే, మీటింగ్ పోస్టర్ అప్లోడ్ చూసారు కదా. ఇది ఆనంద పండుగ కూటముల టైపు సెలెక్ట్ చేసుకోవాలి. ఉద్యోగ కోటాల, వార్షికోత్సవ కోటాల, డినామినేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ వాళ్ళు సెర్చ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో హెబ్రోను, ఇది ప్యాటర్న్ మీది, ఇదే డినామినేషన్ అయ్యి ఉండక్కర్లేదు, ఆ మోడల్లో ఉంటుంది మీది అనేది, అంతేగాని ఈ డినామినేషన్ కాదు. డినామినేషన్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. సో ఒకటి కూటముల ప్రారంభ తేదీ ఇది 11 నుంచి సెట్. మళ్ళీ 2 సార్లు క్లిక్ చేయండి. ఇది కూటముల దగ్గర కింద గడిలో 12వ తారీఖు నుంచి 16వ తారీఖు దాకా సెట్ కొట్టాలి. ఇక్కడ సెట్. ఓకే, తర్వాత పోస్టర్, అప్లోడ్ పోస్టర్. మనం గ్యాలరీలో కానీ కెమెరాతో కానీ తీయచ్చు. గ్యాలరీలో ఇప్పుడు మనం ఆల్రెడీ మీటింగ్స్ ఎక్కడో చూసాం, వాట్సాప్లోనో లేకపోతే మనకి ఎక్కడో వచ్చింది, వాట్సాప్ పంపించుకున్నాం. ఆ వాట్సాప్లో ఉన్నవి మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. అది ఎక్కడో ఉంటుంది, కానీ మనకి వెంటనే కావాలి అనుకుంటే కనుక ఎక్కడన్నా చూద్దాం. కొన్ని మీటింగ్స్ ఎవరైనా పెట్టుంటారు, చాలామంది పెడుతుంటారు కదా. మీటింగ్ పోస్టర్, ఘన విజయం చాలామంది పెడుతుంటారు అక్కడ. చాలా ఉండేది. శుభవార్త వెలుగున దగ్గర కొన్ని పరిశుద్ధ సరే, ఎక్కడన్నా మనకి వాట్సాప్లో మనం పంపించుకున్నా కానీ ఆ పోస్టర్ని మనం ఏం చేయొచ్చు అంటే దగ్గరకు ముందే రావడానికి ఇదిగో దాన్ని క్లిక్ చేసి ఈ పోస్టర్ని ఇక్కడ క్లిక్ చేసి పైన 3 గీతలు ఉన్నాయి. ఈ 3 గీతల్లో ఇక్కడ సేవ్ అని ఉంది. ఈ సేవ్ చేసుకుంటే కనుక మనకు ముందుకు వచ్చేస్తుంది. ఎక్కడ యాప్లో మనం యాప్ ఇదిగో ఇక్కడ పోస్టర్ మీద క్లిక్ చేస్తే అప్లోడ్కి ఎదురు కెమెరా అప్పటికప్పుడు ఫోటో తీయచ్చు. లేకపోతే మనం పోస్టర్ డిజైన్ చేస్తాం కదా, వాడిని సాఫ్ట్ కాపీ వాట్సాప్ పంపించమంటే చాలా క్లారిటీగా ఉంటుంది ఫోటో తీసిన దానికంటే. ఒకటి గ్యాలరీ, ఆ వాట్సాప్లో వచ్చినవి కూడా ఇదిగా చూడండి, ఇది ముందుకు వచ్చేసింది. ఇక్కడ ఎక్కడో ఉంటుంది యాక్చువల్గా, అది నేను ఆ సేవ్ చేయడం వల్ల ముందుకు వచ్చేసింది. ఓకే, సో ఇది కాకుండా నేను ఎక్కడన్నా మీటింగ్స్ పోస్టర్ ఉంటే కనబడితే అక్టోబర్ 15వ తేదీ పేదవారికి సహాయము మరియు సువార్త అంట, ఇది పెడతాను. కూటముల సమయం ఏదో ఒకటి రాస్తాను, ఈవినింగ్ అని. మీటింగ్ ఆర్గనైజర్ పేరు, ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఆర్గనైజర్ ఫోన్ నెంబర్. ఇది పబ్లిక్కి చూపించబడదు, పబ్లిక్ ఏమి చూపించం. ఇది మీటింగ్ కోసం సంప్రదించే ఫోన్ నెంబర్, ఇది పబ్లిక్కి చూపిస్తాం. మీటింగ్ కోసం ఎవరికి కాల్ చేయాలి, ఏ నెంబర్కి కాల్ చేయాలి. ఓకే,
ఇక్కడ ఈ నెంబర్ ఇస్తేనే అక్కడ మనకి కాల్ సింబల్ వస్తుంది. ఇక్కడ ఇవ్వకపోతే ఆ కాల్ సింబల్ రాదు. మీటింగ్ హాజరయ్యేవారి సంఖ్య స్టార్ ఉంటే కంపల్సరీ ఇవ్వాలి మనం డేటా. ఎంతమంది హాజరు అవ్వాలనుకుంటున్నారు? 100 మంది. ఇది కూడా పబ్లిక్ ఏం చూపించాం. ఓకే, 100, 200. ఓకే, మీటింగ్ యూట్యూబ్ ఛానల్ కావాలంటే పెట్టచ్చు. స్టార్ లేదు కాబట్టి కావాలంటే పెట్టచ్చు, లేకపోతే మీ యూట్యూబ్ ఛానల్ లింక్. మీ ఆర్గనైజర్ ఫోన్ నెంబర్ మాత్రం పెట్టాలి అంతే. అది కంపల్సరీ చేయలేదు కానీ అంటే మాకు డౌట్ వస్తే కొంచెం ఫోన్ చేసి ఏమన్నా క్లారిఫికేషన్ కావాలంటే అడగడానికి ఫోన్ నెంబర్ ఉండాలి, లేకపోతే మళ్ళీ డిలీట్ చేస్తాం. మీ యూట్యూబ్ ఛానల్ లింకు, ఫేస్బుక్ లింకు, జిల్లా, కూటమిలో జరిగే అడ్రస్ జిల్లా, ఇది మామూలే. ఎక్కడ జరుగుతుంది ఇది అనేది మీరు నియోజకవర్గం ఇవన్నీ ఇవ్వాలి. యలమంచిలి రూరల్ పంచాయతీ, గుండ్రపల్లి. ల్యాండ్ మార్క్ ఎక్కడ అంటే పలానా చెట్టు దగ్గర ఏదో దానికి ల్యాండ్ మార్క్ ఉంటుంది కదా, పలానా, లేకపోతే ఏదో షాపింగ్ మాల్ పక్కన అక్కడ ఏంటిది ఫంక్షన్ హాల్లో ఇలా ఉంటుంది కదా, ఆ అడ్రస్ ఇక్కడ ఇవ్వచ్చు. నియర్ షాపింగ్ మాల్ అనే ఏదో సంథింగ్, అది ల్యాండ్ మార్క్ అంటారు. షాపింగ్ మాల్ లోకల్ అడ్రస్ అనమాట. ఇక్కడేమో మండలం ఇవన్నీ వస్తున్నాయి, జిల్లా, నియోజకవర్గం. చాలా పోస్టర్లో చూస్తానండి నేను, ఆ ఊరి పేరే రాస్తారు కానీ అది ఏ జిల్లా కింద ఉంటుంది, ఏ మండలం కింద ఉంటుంది ఏమి రాయరు. కాబట్టి దీనివల్ల చక్కగా ఏ మండలమో ఏంటో తెలుసుకోవాలి. గూగుల్ లొకేషన్ లింక్, కూటాల గూగుల్ లొకేషన్ లింక్ కూడా మనం పెట్టచ్చు. ఎలాగ పెట్టచ్చు అంటే గూగుల్ లొకేషన్ మీ వాట్సాప్లోకి వెళ్ళి, మీ ఫోన్లోకి వెళ్ళి, ఇదిగో గూగుల్ ఈ ఐకాన్ ఉంటుంది, ఈ ఐకాన్ దగ్గర చేస్తే మ్యాప్ చాలామందికి తెలిసింది. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే మ్యాప్ పెట్టుకుంటున్నాం, చదువుకునే ప్రతి వాళ్ళకి తెలుస్తుంది. ఇది ఇక్కడ మీరు ఫంక్షన్ హాల్ పేరో లేకపోతే ఆ లొకేషన్ పేరో ఏదో కొడితే దాని లొకేషన్ వచ్చేస్తుంది. ఓకే, లేకపోతే కరెంట్ లొకేషను, ఇదిగో ఇక్కడ కరెంట్ లొకేషన్. నేను లొకేషన్ ఆన్ చేయాలి. లొకేషన్ ఆన్ చేశాను. నేను ఎందుకు లొకేషన్ యాక్సెస్లో ఓకే, నో ప్రాబ్లం. ఓకే, లొకేషన్ ఇస్ అమలాపురం. దీన్ని షేర్ లొకేషన్ కొట్టుకుంటే మనం ఇదిగో ఇక్కడ ఈ డాట్ ఉంది కదా, ఇక్కడ ఉన్నాం అన్నమాట. మనం ఆ మీటింగ్ లొకేషన్కి వెళ్ళి పెట్టచ్చు, లేకపోతే ఆ ప్రదేశాన్ని మీరు ఇక్కడ కొట్టచ్చు. ఈ సెర్చ్ బార్లో కొట్టినా మీకు కనబడుతుంది. ఇది నేను ఆ లొకేషన్కి వెళ్ళి ఇక్కడ ఆ డాట్ మీద క్లిక్ చేసి ఇది కొంచెం వెనక్కి వెళ్తే కిందకి వెళ్తే ఇది ఇక్కడ షేర్ లొకేషన్ అని ఉంది. ఈ షేర్ లొకేషన్ కనుక క్లిక్ చేసి తర్వాత ఇక్కడ కాపీ టు క్లిప్ బోర్డ్ ఉంది, ఇక్కడ కాపీ ఇది చేస్తే ఓకే కాపీ అయిపోతుంది. కాపీ టు క్లిప్ బోర్డ్. అప్పుడు ఇక్కడ నేను పేస్ట్ చేసేయచ్చు. ఇవన్నీ అక్కర్లేదు, మీకు తెలియదంటే సింపుల్గా ఆ అడ్రస్లో అవి రాసేయండి. ఈ చదువుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే పెట్టచ్చు. చాలా సులువుగా ఉంటుంది, వచ్చే వాళ్ళకి చాలా సులువుగా ఉంటుంది. అది పెట్టుకుని ఫోన్ కూడా చేయక్కర్లేకుండా వచ్చేస్తారు వాళ్ళు. ఇదేంటి కాపీ కోడ్, షేర్ యువర్ లొకేషన్. ఎక్కడుంది? కరెంట్ లొకేషన్ లేకపోతే ఈ లొకేషన్ మనకు కావాలంటే వాట్సాప్కి వెళ్ళి మన నెంబర్కే ఇక్కడ ఏంటది కరెంట్ లొకేషన్ అని ఉంటుంది కదా, లొకేషన్ పెట్టుకుని ఇక్కడ సెండ్ కరెంట్ లొకేషన్ ఇది పెట్టేసుకుంటే వస్తుంది లొకేషన్. మనం దీన్నన్నా కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంటుందా? ఇక్కడ వస్తుందా పని? డైరెక్షన్ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. శ్రీనివాస మార్వెల్ అంటే ఇది ఇక్కడ నేనున్న అపార్ట్మెంట్. ఇదిగో ఇక్కడ కాపీ వచ్చింది చూడండి. ఇక్కడ కాపీ ఎక్కడ డైరెక్షన్లో
ఇక్కడ షేర్, ఇది ఈ షేర్ క్లిక్ చేస్తే తర్వాత ఇక్కడ పైన ఇదిగో ఇక్కడ వచ్చింది కాపీ, ఇది కాపీ చేసుకుని అన్నా చేసుకోవచ్చు. చాలా సులువుగా ఉంటుంది అనమాట ఇది. ఇదైతే వచ్చేసిందా, సబ్మిట్. ఓకే, సబ్మిట్ అయిపోయింది. నాకు ఎక్కడ నా పోస్టర్ దగ్గరకు వచ్చేసింది. ఏ పోస్టర్ చేసాం అది, వివాహం ఎందుకు ఘనమైనది. అక్కడికి వెళ్ళిపోతే ఉపవాస సిద్ధపాటు సువార్త సహాయం, ఇదిగో ఈ లొకేషన్ ఒకటే పెట్టాను నేను, ఫోన్ నెంబర్ పెట్టలేదు. చూసారా వచ్చేసింది పోస్టర్ చక్కగాను, ప్రారంభ తేదీ వచ్చేసింది. ఇదిగో ఇది క్లిక్ చేస్తే డైరెక్ట్ లొకేషన్ చూపించేస్తుంది నాకు. అదిగో నాకు డైరెక్ట్ లొకేషన్ అంత ఈజీ అనమాట, చాలా ఈజీ. కాబట్టి ఇది ఉపయోగించుకోండి, అనేక మందికి తెలియజెప్పండి. ఇవే కాక వార్తలు అనేకమైనవి కూడా ఉన్నాయి. విద్యార్థులకి ఉద్యోగాల విషయాలు, చదువు విషయాలు అనేకవి కూడా దీంట్లో ఉన్నాయి. కాబట్టి ఇది అనేక మందికి పంపించండి. థ్యాంక్ యూ.